ఓమైందే తల్లి ఎందుకు ఏడుస్తున్నావు చూడు 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 హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఇవాళ వీడియోలో నా ఫుల్ డే వ్లాగ్ అనమాట. నేను ఇంట్లో ఈరోజు ఏం పనులు చేశాను అనేది ఈ వీడియో. ఈరోజు మార్నింగ్ అయితే పాప నాతో పాటే లేచింది, కాకపోతే ఉయ్యాల్లో వేయగానే అయితే నిద్రపోయింది రోజు. ఇంకా ఉయ్యాల్లో వేయగానే ఇంకా పాప అయితే పడుకుందని చెప్పి నేనైతే ఇల్లు బయట అంతా తుడిచేసుకొని చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు కూడా పెట్టేసిన తర్వాత ఇంకా బ్రష్ చేసేసాను. ఇంకా పాప అయితే లేచింది. ఇక్కడ పాపకైతే డ్రాప్స్ అయితే వేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ అయితే డ్రాప్స్ వేస్తాను. పాప లేచింది, అందుకే డ్రాప్స్ అయితే వేసి నేను గోందు ఇంకా చియా సీడ్స్ వాటర్ అయితే తాగేసాను. తాగేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక ఉప్మా అయితే చేస్తున్నా. ఉప్మా చేసే వరకు ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టిద్ది కదా. ఇంకా ఉప్మా అయితే స్టార్ట్ చేశాను. ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఉప్మాలోకి అయితే కాంబినేషన్గా నేను మామిడికాయ పచ్చడి అయితే ఉందని చెప్పి ఇంకా నేను టమాటా చట్నీ అయితే చేయలేదు స్పెషల్గా. ఇంకా ఏదైనా లేకపోతే దానిలోకి కాంబినేషన్గా చట్నీ కూడా చేస్తా. కాకపోతే ఈరోజు మామిడికాయ పచ్చడి ఉందన్నట్టు ఇంకా చట్నీ అయితే చేయలేదు. పుట్టిది ఉప్మా తినేకన్నా దాంట్లోకి ఏదైనా పికిల్ యాడ్ చేసుకొని తింటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఏదో ఒక పికిల్ అయితే ఉండాలి డెఫినెట్గా. ఇంక ఇవైతే నైట్ మా అత్తమ్మ తోమిన గిన్నెలు సదిరేసుకుంటున్నా. ఇంకా గిన్నెలన్నీ సదిరేసే వరకు ఉప్మా అయితే చల్లారుతుంది కదా, వేడివేడిగా తినలేము కదా మనం. అంత వేడిగా ఉన్నా కూడా తినలేను, కొంచెం చల్లగా అవ్వాలి. ఇప్పుడే చేశాను కాబట్టి కాసేపు ఉంచితే కొంచెం చల్లారుతుందని చెప్పి ఇంక గిన్నెలు అయితే సదురుకుంటున్నాను. మార్నింగ్ లేచాక ఇంక గిన్నెలు అయితే సదరలేదు, ఇప్పుడైతే సదురుతున్నా. ఈరోజు అయితే మా ఆయనకి బాక్స్ అయితే ఏం పెట్టేది, వంట అయితే మధ్యాహ్నం వండుకోవాలి. ఇంకా మధ్యాహ్నానికి ఏం వండాను అనేది చూపిస్తాను. వీడియో అయితే లేట్ అయింది, ఎందుకంటే నేను ఒక వీడియో అయితే దీనికి ముందు ఒక వీడియో అయితే తీసాను, లాంగ్ వీడియో. బై మిస్టేక్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుందని చెప్పి తీసిన వీడియోస్ అన్ని డిలీట్ చేస్తుంటే నేను ఎడిట్ చేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయింది. వాయిస్ ఇవ్వకుండా ఎడిట్ చేసి పెట్టుకున్నా గ్యాలరీలో. స్టోరేజ్ ఫుల్ అయిపోతుందని చెప్పి తీసిన వీడియోస్ అన్ని డిలీట్ చేద్దామని డిలీట్ చేస్తున్నా. బై మిస్టేక్లో నేను ఏం చేశాను, తీసిన వీడియో కూడా అయితే ఎడిట్ చేసిన వీడియో కూడా డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన ఆప్షన్లో కూడా వెళ్ళైతే డిలీట్ చేసేసాను. ఇలా అయితే చేశాను, అందుకే వీడియో అయితే లేట్ అయిపోయింది. ఈ వీడియో దీనికి ముందు ఇంకొక వీడియో రావాల్సింది, బట్ అది డిలీట్ అయిపోయింది. బై మిస్టేక్లో డిలీట్ చేసేసాను. తర్వాత వాయిస్ ఇద్దామని వీడియో చూస్తే కనిపించట్లేదు, ఏమైందని ఆలోచిస్తే అబ్బా అప్పుడు డిలీట్ చేశానని చూడాలి, అప్పుడు చూడాలి ఆ ఫేస్. ఎలా అయిందంటే అలా అయిపోయింది. నేను అస్సలు అనుకోలేదు డిలీట్ చేసేసానని. సో డిలీట్ అయితే అయిపోయింది అది. ఇంకా మధ్యాహ్నం వంటకైతే ఈరోజు దొండకాయ ఫ్రై, టమాటో రసం తురిమాను, చూసారు కదా టమాటాలు. ఇంకా అలా తురిమేసి ఇంకా అందులోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసి సరిపడా వాటర్ అంతా వేసుకొని ఉల్లిగడ్డ పోపు అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఈ చారు అయితే పోసేస్తాను. అట్లా చేస్తాను రసం నేను. ఇంకా ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై అయితే నేను ఆనియన్ లేకుండా చేస్తున్నా. ఇది నార్మల్గా అయితే ఆనియన్ టమాటో వేసి కర్రీ లెక్క అయితే చేసేదాన్ని, ఇదైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా పక్కన వచ్చేసి ఇవి కోడిగుడ్లు, ఇంకా మొక్కజొన్న స్వీట్ కార్న్ అయితే పెట్టాను. స్వీట్ కార్న్ కూడా పెట్టి దాంట్లోకి సాల్ట్, ఇంకా ఎగ్స్లోకి సాల్ట్ అయితే వేసి ఇట్లా స్టవ్ మీద అయితే ఉడకబెట్టుకుంటున్నా. ఎందుకు ఎగ్స్ పెట్టాను అంటే నేను ఎగ్ పఫ్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా. నేను ఎప్పుడో చూసా వీడియో, ఇంకా నేను ఏం చేసినానంటే వీడియో చూడకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాను. సో అదే నేను చేసింది. నాకు ఇది పఫ్ షీట్ అయితే సరిగ్గా రాలేదు. ఇంకా కర్రీ మొత్తం అయితే ఎగ్ మొత్తం అంతా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. పఫ్ షీట్ ఒక్కటే సరిగ్గా చేయడానికి రాలేదు. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తే ఎవరికైనా ఎట్లనే వస్తుంది అనుకోండి. సో ఫస్ట్ టైం చేసిన వంటలు ఏమన్నా ఒకటి ఫ్లాప్ అవుతానే ఉంటే డెఫినెట్గా నాకు ఇదైతే అయ్యింది. పఫ్ షీట్కి లేయర్గా పెట్టాలి, ఆయిల్ అప్లై చేసి, లేదంటే మన దగ్గర బటర్ ఉన్న బటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లేయర్గా పెట్టాను, బట్ ఆయిల్ బటర్ ఏం యాడ్ చేయకుండా అయితే లేయర్స్ చుట్టేసాను. అదేమైందంటే మొత్తం కలిసిపోయింది, పిండి మొత్తం మళ్ళీ కలిసిపోయి ఇది లేయర్స్ అయితే రాలేదు. అది చేసింది నేను మిస్టేక్, ఇదే నేను చేసిన మిస్టేక్. సో లేయర్స్ అయితే రాలేదు నాకు. మిగిలిన టేస్ట్ మొత్తం బాగుంది, ఇంకా లైట్గా మాడగొట్టేసాను కూడా. ఇంకా అట్లా అయితే అయింది. నేను ఇట్లా చేశాను అనేది చూపిస్తాను మీకు. సో నేనైతే చాలా బాగా చేశాను, టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ విషయం అయితే చెప్పుకోకర్లేదు, దాని షేప్ ఇంకా చూసేది అయితే బాగాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం పక్కా పఫ్ షీట్ అయితే పర్ఫెక్ట్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈసారి అయితే ఇట్లా అయితే చేసేసాను. కాకపోతే నేను
10 కాదు 11 అయితే చేశాను. 11 చేశాను. ఇంకా పైన అయితే ఎగ్గేలో అయితే రాసి ఇంకా ఓవెన్లో అయితే పెట్టేసిన తర్వాత సో అవైతే అవుతాయిలే అన్నట్టు నేను ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నా. నేను వీడియో తీసానని చెప్పాను కదా, దీనికి ముందు వీడియో ఇదే. అవి ఉన్నాయి కదా బాక్సెస్, అవి నేను ఆర్గనైజ్ చేసిందంతా వీడియో తీసాను. అదే వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు మీకు. ఈ షెల్ఫ్ బట్టలు కానీ ఇంకొకటి డ్రెస్సింగ్ టేబుల్, ఇవి రెండు అయితే ఆర్గనైజ్ చేశాను. అది వీడియో తీసాను. అది ఇంకా ఫుల్ డే వ్లాగ్ అయితే తీసాను. అదైతే డిలీట్ అయిపోయింది. అది ఒక్కటే డిలీట్ అయింది. సో నేను అందుకని చెప్పి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఆ బాక్స్లో అయితే పాపయి ఇంకా సాక్స్లు ఇట్లాంటివి అయితే పెడతాను. ఆ బట్టలు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా మావయ్య వాళ్ళ బట్టలు కూడా ఆ రూమ్లోకి అయితే ఎత్తుకొని వెళ్ళాలి. ఇంకా ఎగ్ పఫ్ అయితే చూసారు కదా, మీకు చూపిద్దాం అన్నట్టు ఒకటైతే ఉంచాను. సో ఇలా అయితే అయింది. కొంచెం బాగానే ఉంది, కాకపోతే చూసేదానికి అట్లా మాడిపోయినట్టు ఉంది. ఎగ్ షీట్ కూడా సరిగ్గా రాలేదు, పఫ్ షీట్ కూడా సరిగ్గా రాలేదు. అన్నం అయితే కొంచెం ఉంది, ఇంకా కొన్ని అయితే బియ్యం అయితే ఒక డబ్బా అయితే కడిగి పెడదాం అన్నట్టుగా చిన్న దబ్బర అయితే తోముకొని అది బియ్యం అయితే కడిగి పెట్టేసి అవి ఉడికే వరకు ఎందుకు ఖాళీగా ఉండడం అని బాసన్ అయితే తోముతున్నాను. ఇంకా బాసన్ని తోమైతే చాలా రోజులైంది, నేను బాసన్ దగ్గర రావట్లేను ఎక్కువ. మా తమ్మని తోముకుంటారు కదా, నేను ఇంక ఇదే లాస్ట్ టైం ఎప్పుడు తోమైనా కూడా గుర్తులేదు. ఇంకా నేనైతే బాసన్ తోముతాను. ఇక్కడ వాటర్ అయితే అయిపోయినాయి, మీకు కనిపిస్తుంది అని అలా. ఇంకా మళ్ళీ వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మోటర్ వేసిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా షింక్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా నైట్కి వచ్చేసి గోందు చియా సీడ్స్ అయితే నానబెట్టుకున్నా. ఇక్కడ మన వీడియో అయితే ఎండ్కైతే వచ్చేసింది. ఇక్కడికి వీడియో ఇంతే. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ అయితే చేసుకోండి.